వెల్కమ్ టు పబ్లిక్ కోర్ట్ న్యూస్. తెలంగాణ రాష్ట్రంలో సిటీ ట్రాఫిక్ పోలీసులు ఒక వినూత్న కార్యక్రమానికి చేపట్టారు. వారు అంటే ప్రజలు ప్రయాణం చేస్తున్న తరుణంలోనే ఈ ఏదైతే ఉష్ణోగ్రతలు పెరిగినాయో ఈ ఉష్ణోగ్రతల నుండి ప్రజల ప్రాణాలు కాపాడేందుకు ఇలా గ్రీన్ షెడ్ను ఏర్పాటు చేయడం జరిగింది. మనం ఇక్కడ చూడొచ్చు హిమాయత్ నగర్ సిగ్నల్ దగ్గర ఉన్నాము. ఈ సిగ్నల్ దగ్గర గ్రీన్ షెడ్ను ఒకటి ఏర్పాటు చేసి ఇక్కడ ఏదైతే ట్రాఫిక్లో ప్రయాణం చేస్తున్న వారు ఇక్కడ ఉన్నంతసేపు కాస్త ఉపశమనం పొందేందుకు ఇది ఒక అవకాశంగా పోలీసులు ఒక మంచి అవకాశాన్ని వినియోగదారులకు కల్పించడం జరిగింది. ప్రత్యేకంగా ఎండలు మండుతున్నాయి. ఈ మండుతున్న ఎండల్లో ఉపశమనం కావాలని ప్రతి ఒక్కరూ చేసుకుంటున్నారు, చూస్తున్నారు. అయితే దీనికి సంబంధించి కూడా ఎప్పుడూ నిత్యము ట్రాఫిక్ పోలీసులు అంటే చలాన్లు చేయడము, చెకప్లు చేయడము, లేదంటే వెహికల్ తనిఖీలు చేయడము, డ్రైవింగ్ లైసెన్సు, లేదంటే మిగతా ఏదో వీటికి సంబంధించి జంప్ చేశారని, సిగ్నల్ జంప్ చేశారని ఇలా డిఫరెంట్ వేలో వాళ్ళు ఎప్పుడు వర్క్ చేస్తూ ఉంటారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో వేసవిలో ఎండలు మండుతున్నవి. ఈ వేసవిలో అయినా వినియోగదారులకు, వాహనదారులకు ఒక కొత్తగా వారికి ఏమైనా సేవ చేయాలని ఒక తలంపుతోనే ఇలాంటి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. వెరీ గుడ్ ఫర్ ద ఆడియన్స్. ఇట్స్ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ అస్. సో it's very relaxing when we come from the hot. It's very good. Thank you. Need more this. Yeah, more facilities everywhere. మంచిగా ఉన్నది. ఉండాలి. కావాలి, అవసరం లేదా? ఉండాలి. ఎండలు బాగా మండుతున్నాయి. ఏమేమి చేసుకుంటే బాగుంటుంది? ఉండాలి, బాగానే ఉంటుంది. బాగుందా? లేదు, ఎప్పుడు చూడలేదు, ఇదే ఫస్ట్ టైం. ఇంత పెద్దగా ఇంత పొడుగా ఇది చాలా బాగుంది. ఇట్లా చేయాలి, అవసరమా కాదా? అవసరమే. पब्लिक को आने जाने के लिए थोड़ा आराम रहेगा. धूप में सिग्नल पे बैठने से थोड़ा छाँव मिलता है. बहुत अच्छा है, ऐसा लगा दिए तो. చాలా మంచిగా చేసిరు. చాలా ఎందుకంటే ఎండలు చాలా బాగా చేసిరు. చాలా అవసరం. మంచిగా చల్లగా ఉండండి మీరు. మంచిగా ఉంది. మొత్తం బయట కంటే ఇక్కడ మంచిగా ఉన్నది. ఇట్లాంటి పనులు చేస్తేనే కదా మెచ్చుకునేది. మంచి పెట్టినారు వాళ్ళు. పుణ్యం దొరుకుతుంది ఆయనకి. చాలా మంచి చేస్తున్నాడు. పెట్టని ఆడ ఇంకోటి సైడ్ పెడితే బాగుంటుంది. ఇంకోటి అటు సైడ్ ఉండదు, చాలా బాగుంటుంది. ఇటువంటిది ఒక హిమాయత్ నగర్లో మాత్రమే ఏర్పాటు చేశారు. సిటీ మొత్తం కూడా అన్ని సిగ్నల్ మధ్య ఇలాంటి ఏదైతే గ్రీన్ షేడ్ మ్యాట్లు ఏర్పాటు చేస్తుంటే ఇంకా వినియోగదారులకు కొంత ఉపశమనం కలిగే అవకాశం ఉంది అని చెప్పి స్థానిక ప్రయాణికులు కావచ్చు, వాహనదారులు చెప్తున్నారు. అయితే మొత్తంగా ఇది ఒక్కటే తొలిసారిగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలు చేయడం అంటే పోలీసులకు ఎప్పుడు ప్రజలకు సేవ చేయాలి అని చెప్పేసి ఎప్పుడు ఆలోచనలో ఉంటారు. ఏదో రకంగా ప్రజలకు సేవ చేస్తుంటారు. అదే గ్రీన్ షెడ్స్ ఏర్పాటు చేయడం వలన ఒకప్పుడు మనము పంట పొలాలు మొక్కలు పెంచేందుకు, లేదంటే ఇది వినూత్నంగా కొత్తగా సాగు చేసేందుకు కావాల్సిన వాటిలోనే ఈ గ్రీన్ షెడ్ వేసి మొక్కలు కానీ లేదంటే సీడ్స్ కానీ వాటిని సాగు చేస్తుంటారు. కానీ ఇక్కడున్న పరిస్థితిలో మనం చూడొచ్చు, వేసవిలో కూడా ఇలాంటి గ్రీన్ షెడ్ వేసుకోవడం వలన, ఏర్పాటు చేయడం వలన ప్రయాణికులు కావచ్చు, ఇళ్ళలో కావచ్చు, ఎక్కడైనా కాస్త ఎండ తాపం నుండి బయటపడేందుకు అవకాశం ఉంటుందని చెప్పి పోలీసులు వినూత్నంగా ఆలోచన చేసి ఇలాంటి కార్యక్రమం చేయడం స్థానికులందరూ ఇక్కడ వెళ్తున్న ప్రయాణికులందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆ పోలీసులకు సల్యూట్ చెప్తున్నారు. కెమెరామెన్ ప్రకాష్తో మహేందర్, పబ్లిక్ కోర్ట్ న్యూస్, హైదరాబాద్.